Good morning, everyone. Before understanding today's topic, that is historical background of our Indian Constitution, ఒకసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే యూపీఎస్సీ కోర్సెస్ గురించి తెలుసుకుందాం. ద కోర్సెస్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అమ్మ. అంటే ఒక్కసారి జాయిన్ అయితే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీరు వినాలంటే చక్కగా వినొచ్చు. చాలా లోయెస్ట్ ప్రైస్ పాయింట్లో ఇండియాలో మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఇంత తక్కువ ఫీజుకి ఎవరు ఇవ్వట్లేదు. సో ఈవెన్ రికార్డెడ్ అండ్ అప్ ఫ్రంట్ పేమెంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ పెట్టి లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేస్తే ఒక ఫీజ్ పాయింట్ పెట్టి అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కూడా మీరు 5,000 చొప్పున కట్టుకోవచ్చు చక్కగా నెల. సో అర్థమైందా? సో ఈ ఆప్షన్ కూడా మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ యు మస్ట్ కన్సిడర్ టేకింగ్ ఇట్ అమ్మ. అండ్ ఎకానమీ కోర్స్ సురేష్ సార్ చెప్తారు, యు మస్ట్ కన్సిడర్ టేకింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ హిస్టరీ నేనే చెప్తానమ్మా చక్కగా. హిస్టరీ మీకు ఏన్షియంట్ హిస్టరీ, మీడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి హిస్టరీ రావడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ జస్ట్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తానంటే 7,000. ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే హిస్టరీ 8,000 అమ్మ. 2,000 చొప్పున మీరు చక్కగా 4 ఇన్స్టాల్మెంట్లో 8,000 కట్టుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది, జస్ట్ 3,000 రూపీస్ మాత్రమే. అర్థమైందా? సో గవర్నెన్స్ కూడా నేనే చెప్తాను. సో ఎకానమీ అనేది చాలా అందరికీ ఇబ్బంది పెట్టేటటువంటి సబ్జెక్ట్. సురేష్ సార్ చెప్తారు, చక్కగా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ నేను మొత్తం డీల్ చేస్తానమ్మా. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేసేటటువంటి పూర్తి బాధ్యత నాది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే పొమ్ము కాదు. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా జాగ్రఫీ మా పావని మేడం చెప్తారు, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మన శ్యామ్ సార్ చెప్తారు, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన తాలూకా నారాయణమూర్తి సార్ చెప్తారు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000 ప్రైస్ పాయింట్ వస్తుంది స్టార్టింగ్ సింగిల్ పేమెంట్ చేస్తే. అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీకు చాలా ఇది ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వస్తే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది కంప్లీట్గా. సో విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు అన్నింటికీ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అనేది రూపుదిద్దుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఇది తోడయ్యాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు మన ఇండియా, సో దిస్ హిందుస్థాన్ ఏదైతే ఉందో, హిందుస్థాన్ ఈజ్ అండర్ కొలీనియల్ రూల్ ఫర్ మోర్ దెన్ 200 years. 200 పైబడి మనం కొలీనియల్ రూల్లో ఉండడం అనేది జరిగింది, ఒక ఫారిన్ రూల్లో మనం ఉండడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని, ఒక కాన్స్టిట్యూషన్ని ఏర్పరచుకోవాలనేటటువంటి ఒక అవసరం ఏర్పడడం అనేది జరిగిందమ్మా. సో మన రాజ్యాంగానికి, మన కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకోవడానికి మనం కొన్ని చోట్ల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది జరిగింది. అందులో అప్పటికే మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఈవెంట్స్ ప్రేరేపించాయి. దాంతోపాటు వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ యాక్ట్స్ అనేవి మనకి ఇన్స్పైర్ చేయడం అనేది జరిగింది. సో వాటి దగ్గర నుంచి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి తీసుకొని మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో అది మనం ఏర్పరచుకోవడం అనేది జరిగింది. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, లెట్ మీ వన్స్ గో బ్యాక్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ. కొద్దిగా జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇన్ ఇండియా ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్టెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్లు భారతదేశంలో అడుగుపెట్టిన నుంచి భారతదేశంలో ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు ఎంటర్ ఇండియా వర్ పోర్చుగీస్ వాళ్ళు మొదట భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో వాస్కోడి గామా 1498లో 1498లో కాలికట్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ కేరళలో ఉన్నటువంటి కాలికట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి చేరుకోవడం అనేది జరుగుతుందండి సముద్ర మార్గం గుండా. అర్థమైందా? తర్వాత మన తాలూకా ఎవరైతే వాస్కోడి గామా తర్వాత పోర్చుగీస్ వాళ్ళ తర్వాత భారతదేశంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు అంటే డానిష్ వాళ్ళు. ఎవరండి? డానిష్ వాళ్ళు. తర్వాత ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు.
తర్వాత ఎవరు అంటే ఫోర్త్ డేన్స్ వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే చివరిసారి వచ్చినటువంటి ఫ్రాన్స్ వాళ్ళండి. మొదటిసారి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎవరు పోర్చుగీస్ వాళ్ళు, అండ్ చివరగా భారతదేశాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ద ఫస్ట్ ఎంటర్ ఇండియా అండ్ ద లాస్ట్ టు లీవ్ ఇండియా కూడా పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పోర్చుగీస్ వాళ్ళు. అర్థమైందా? క్లియర్. సో అయితే మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి కొలోనియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయి, ఫారిన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక దాని మధ్య ఒక తీవ్రమైనటువంటి పోటీ ఉండేది. ఇండియా మాకంటే మాకు కావాలి, బికాస్ ఆఫ్ ఇట్స్ వండర్ఫుల్ రిసోర్సెస్ అండి. సో ఉండడం అనేది జరిగింది. ఫైనల్గా దిస్ కాంపిటీషన్ కల్మినేటెడ్ టు బిట్వీన్ ఆర్ బ్రిటిష్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య పోటీకి దారితీయడం అనేది జరిగింది. చివరికి బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆధిపత్యం వల్ల, వాళ్ళ తాలూకా పవర్ వల్ల ముందు ఎగ్జిస్ట్ అవ్వలేక ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, ఫ్రెంచ్ వాళ్ళు గివప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాని రూల్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, అయితే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది? వై ద కేమ్ టు ఇండియా? బికాజ్ టు కండక్ట్ ట్రేడ్ అండి. సో భారతదేశంతో వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనసాగడానికి వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. సో ట్రేడ్ చేసేటటువంటి కంపెనీ పేరేంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఏం జరిగిందో చూడండమ్మా, మనకి 1600 ఇయర్ 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున క్వీన్ ఎలిజబెత్ I ఎవరైతే ఉన్నారో ఈవిడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చార్టర్ ఏదైతే ఉంటుందో చార్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చార్టర్ అంటే ఏంటి అంటే ఒక రాయల్ అప్రూవల్ అమ్మ, ఒక అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక ఆథరైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో ట్రేడ్ చేయడానికి ఏర్పరిచినటువంటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు ఎక్స్క్లూజివ్ రైట్స్, అంటే ఇండియాలో ఎవరైనా వ్యాపారం చేస్తే అది ఎవరు చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి అనేటటువంటి ఒక రైట్ అనేది ఈ చార్టర్ రూపంలో మన క్వీన్ ఎలిజబెత్ I, ట్యూడర్ డినాస్టీకి చెందినటువంటి క్వీన్ ఎలిజబెత్ I ఎవరైతే ఉన్నారో ఆవిడ కల్పించడం అనేది జరిగింది. అయితే ఇన్ 1765 బ్రిటిష్ వాళ్ళు మెల్లగా వచ్చారు. రాగానే మన తాలూకా జహంగీర్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ బ్రిటిష్ వాళ్ళకి ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మొఘల్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా ట్రేడ్ కోవచ్చు అనేటటువంటి అవకాశం కల్పించారు. మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళకి ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ అనేది రావడం అనేది జరిగింది. సో భారతదేశంలో వివిధ రకాలైనటువంటి టెరిటరీస్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏర్పరచుకోవాలి, టెరిటరీస్ని ఆక్రమించుకోవాలనేటటువంటి కోరిక అనేది బాగా బలపడడం అనేది జరిగింది. సో ఇన్ 1757 1757 అంటే 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో దానికి సరిగ్గా 100 సంవత్సరాల ముందు దెర్ అక్కర్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగిందామని. సో ప్లాసీలో ఏం జరిగింది అంటే బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఓడించడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళ తాలూకా అధికార దాహానికి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ తాలూకా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డోర్స్ తెరుచుకోవడం అనేది జరిగింది విత్ అన్ ఇంపార్టెంట్ బ్యాటిల్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. తర్వాత 1764లో 1764లో అయినటువంటి యుద్ధం ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అండి. ఏంటండి వారు? బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం ఎవరైతే ఉంటారో ఈయన కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇది 17th మొఘల్ ఎంపరర్ అండి. ఈయన దివానీ రైట్స్ ఏవైతే ఉంటాయో బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. ఏ రైట్స్ అప్పగించారమ్మా? దివానీ రైట్స్ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ దిస్ దివానీ రైట్స్? దివానీ రైట్స్ ఆర్ రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ జస్టిస్ అండి. ఇప్పటి వరకు ఓన్లీ ట్రేడ్ రైట్స్ అనే ఉండేవి, వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి హక్కులు కల్పించారు. కానీ ఇప్పుడు ఏంటి? ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసేటటువంటి అధికారం, భూమి శిస్తు పన్ను వసూలు చేసేటటువంటి అధికారాన్ని, అండ్ సివిల్ జస్టిస్ న్యాయాన్ని వితరణ చేసేటటువంటి అధికారాన్ని, న్యాయాన్ని జస్టిస్ డెలివరీ చేసేటటువంటి అధికారాన్ని కూడా కల్పించడం అనేది జరిగింది. ఎవరు కల్పించారు? మన తాలూకా మొఘల్ ఎంపరర్, 17th మొఘల్ ఎంపరర్ అనేటువంటి షా ఆలం ఎవరైతే ఉన్నారో ఆయన దివానీ రైట్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం ద్వారా ఈ తాలూకా రైట్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఎందుకు ముఖ్యంగా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చెప్పడం అనేది జరిగింది. మనకి
ఎప్పుడైతే వాస్కోడిగామా రావడం అనేది జరుగుతుందో 1498లో ఎప్పుడైతే వాస్కోడిగామా వస్తారో అప్పుడు ఫస్ట్ అక్బర్ ఉండేవాళ్ళు. అక్బర్ నెవర్ ఎలోడ్ వాస్కోడిగామా టు ఎక్వైర్ దీస్ పొసెషన్స్. సో ఇండియాని ఎక్వైర్ చేసుకునేటటువంటి దీన్ని అప్పగించే వాళ్ళు కాదు. ఈవెన్ జహాంగీర్ కూడా ఏం చేశారు, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడూ అంత ఎంటర్ చేయలేదు. ట్రేడ్ కోసం వచ్చారు, ట్రేడ్ కోసమే ఉండేటట్టు చేసేవాళ్ళు. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, మనకి మన తాలూకా షాజహాన్ ఎవరైతే ఉంటారో షాజహాన్ కానీ, లేకపోతే ఔరంగజేబ్ ఎవరైతే ఉంటారో ఔరంగజేబ్ కానీ, వీళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్స్ అండి. వీరు కూడా బ్రిటిష్ వాళ్ళకి అంత ఎలోయన్స్ అనేది కల్పించలేదు. ఆఫ్టర్ ఔరంగజేబ్ దెన్ ఫాలోడ్ వీక్నెస్ ఇన్ మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్లో బలహీనమైనటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే ఫార్ములా, వెన్ దెర్ ఈజ్ వీక్నెస్ ప్రాస్పరిటీ నెవర్ ఫాలో యూ. మీరు బలహీనంగా ఉంటే డబ్బు అనేది మీ వెంట పరిగెట్టదు. వెన్ దెర్ ఇస్ వీక్నెస్ పవర్ నెవర్ ఫాలో యూ. మీరు బలహీనంగా ఉంటే పవర్ ఏదైతే ఉంటుందో, పవర్ అనేది ఆధిపత్యం అనేది మీ వెంట పరిగెత్తడం అనేది జరగదు. మీరు ఏది మీ వీక్నెస్ అయినా అది మిమ్మల్ని తినేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దట్ హ్యాపెన్స్, దట్ మైట్ బి ఆల్కహాల్, దట్ మైట్ బి స్మోకింగ్, దట్ మైట్ బి లవ్ ఆర్ ఎనీథింగ్. సో అది ఎప్పుడు మీ గ్రోత్ ఏదైతే ఉంటుందో గ్రోత్ కంట్రిబ్యూట్ చేయడం అనేది జరగదు. సేమ్ హ్యాపెండ్ విత్ మొఘల్ ఎంపరర్స్. సో 17వ మొఘల్ ఎంపరర్ అనేటువంటి షాలం ఈజ్ ఎ వెరీ వీక్ రూలర్. సో అందువల్ల దే వర్ నాట్ ప్రాస్పరస్. సో వాళ్ళ తాలూకా బలహీనతని దీనిగా చేసుకొని అలుసుగా చేసుకొని బ్రిటిష్ వాళ్ళు దివానీ రైట్స్ ఏవైతే ఉంటాయి దివానీ రైట్స్ని తీసుకోవడం అనేది జరిగిందండి. సో దిస్ స్టార్టెడ్ ఇట్స్ కెరీర్ యాజ్ ఎ టెరిటోరియల్ పవర్. అప్పటి వరకు కమర్షియల్గా ఉండేటటువంటి కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్సే చూసుకునేటటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక టెరిటోరియల్ పవర్గా మారడం అనేది జరిగింది. ఒక పొలిటికల్ పవర్గా, రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యాన్ని భారతదేశంలో ధృవీకరించడం అనేది జరిగిందండి. ఇన్ 1858 1858లో ఇన్ ద వేక్ ఆఫ్ ద సిపాయి మిటిని ద బ్రిటిష్ క్రౌన్ ఎస్యూమ్డ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. సో 1857 వరకు, అంటే 1765 నుంచి ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1857 వరకు ఎవరి రూల్ ఉండేదండి? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ అనేది భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ 1857 1858 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు ఇక్కడ మధ్యలో, డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ క్రౌన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇండియాని పరిపాలించడం అనేది జరిగింది. సో దిస్ రూల్ కంటిన్యూడ్ అంటిల్ ఇండియా వాజ్ గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ ఆన్ ఆగస్ట్ 15th 1947. సో 1857లో మొదలైనటువంటి డైరెక్ట్ క్రౌన్ అండర్లో ఉండేటటువంటి రూలింగ్ ఏదైతే ఉంటుందో, డైరెక్ట్ బ్రిటిష్ రూల్ ఏదైతే ఉంటుందో అది 1947 15 ఆగస్టు వరకు సాగింది. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగిందమ్మా కదా. ఆగస్ట్ 15 1947 కదా మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, మనకి స్వాతంత్రం కావాలనేటటువంటి స్వాతంత్రం యొక్క ఆవశ్యకత ఏదైతే ఉంటుందో, నీడ్ ఫర్ ఏ కాన్స్టిట్యూషన్ పెరగడం అనేది జరిగింది. మనకి రాజ్యాంగం యొక్క అవసరం అనేది ఏర్పడింది. Hence, a constituent assembly was formed in this purpose in 1946, and on January 26, 1950, the constitution came into being. సో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో 1946లో 1946లో ఏర్పడడం అనేది జరిగింది. అండ్ January 26, 1950 ఏదైతే ఉంటుందో 1950 జనవరి 26 రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ రోజున మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది రూపుదిద్దుకోవడం అనేది, అది అమలుపరచడం అనేది జరిగిందండి. However, various features of the Indian constitution and polity have their roots in the British rule. కానీ సో మన తాలూకా రాజ్యాంగంలో ఉండేటటువంటి డిఫరెంట్ పాలిటీ అంటే ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండి. ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్నే పాలిటీ అనడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ రూల్లో రూట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. వాటి తాలూకా వాటి తాలూకా పునాదులు అనేవి బ్రిటిష్ రూల్లో ఏర్పడ్డాయి. సో మనం ఏం చేసాం, బ్రిటిష్ రూల్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఈవెంట్స్ యొక్క ప్రభావం, దాంతోపాటు బ్రిటిష్ రూల్లో చేసినటువంటి డిఫరెంట్ యాక్ట్స్, చట్టాల యొక్క ప్రభావాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇన్స్పైరేషన్గా తీసుకొని మనం దీన్ని స్టార్ట్ చేయడం, మన తాలూకా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకోవడం అనేది జరిగింది. దేర్ వర్ సర్టైన్ ఈవెంట్స్ ఇన్ ద బ్రిటిష్ రూల్ దట్ లేడ్ డౌన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ ఇండియాలో ఉండేటటువంటి గవర్నమెంట్ ఫంక్షన్
ఏవి వీటిని ప్రభావితం చేయడం అనేది జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఎలా ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ నాట్ ఓన్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా గవర్న్ చేసేది, ఎలా పరిపాలించేది? అకార్డింగ్ టు ద కండిషన్స్, అకార్డింగ్ టు సర్టెన్ ఈవెంట్స్ సో కదా చేస్తారు. సో ఈవెన్ బ్రిటిష్ ఇండియన్లో కూడా అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ రూల్లో, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఈ తాలూకా బ్రిటిష్ వాళ్ళు డిఫరెంట్ చట్టాలు కానీ పాలసీస్ కానీ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో వాటిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. సో దీస్ ఈవెంట్స్ హ్యావ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో బ్రిటిష్ టైంలో జరిగిన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని రూల్ చేస్తున్న సమయంలో ఏవైతే డిఫరెంట్ ఈవెంట్స్ జరిగినాయో అవే మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి కానీ అండ్ పాలిటీ ఏదైతే ఉంటుందో మన సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తాలూకా ఈవెంట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగిందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అండర్ 2 మేజర్ హెడ్డింగ్స్. సో మన తాలూకా వాట్ ఆర్ దోస్ ఈవెంట్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మొదట కంపెనీ రూల్లో చెప్పాను కదా, కంపెనీ రూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగడం అనేది జరిగింది. చూడండి, జాగ్రత్తగా వినండి. కంపెనీ రూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగడం అనేది జరిగింది? 1765. 1764లో ఏ యుద్ధం జరిగింది? బ్యాటిల్ ఆఫ్ బక్సార్ నుంచి 1858 ఏదైతే ఉంటుందో 1858 ఏదైతే ఉంటుందో అక్కడ వరకు కంపెనీ అండర్లో భారతదేశం ఉండడం అనేది జరిగింది. ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ క్రౌన్ రూల్ ఏదైతే ఉంటుందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1858 నుంచి భారతదేశానికి స్వతంత్రం రావడం వచ్చేంత వరకు. అర్థమైందా? సో ఎందుకు క్రౌన్ రూల్ రావడం అనేది జరిగిందో మనం హిస్టరీలో 1857 రివోల్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఆఫ్టర్ మ్యాథ్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకుంటాం. అర్థమైందా? నేను చెప్తాను బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ వన్. అండ్ నెక్స్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎక్కడి వరకు ఈరోజు క్లాస్లో కవర్ చేస్తున్నాను అంటే ద కంపెనీ రూల్ 1773 నుంచి 1858 మధ్యలో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ దిస్ పర్టికులర్ సెషన్ విల్ బి మోర్ కాన్సెప్చువల్ ఇన్ నేచర్. చాలా కాన్సెప్చువల్గా ఉంటుంది. జాగ్రత్తగా వింటే మీరు మర్చిపోకుండా ఎక్కడైనా చెప్తారు. సో క్లియర్గా వినండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమయ్యే ముందు మీకు కొన్ని బేసిక్స్ అనేవి అర్థం కావాలి. సో మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ. అంటే వివిధ రకాలైనటువంటి వాటాదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిపి ఏర్పడినటువంటి ఒక కంపెనీ. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో వరల్డ్స్ ఫస్ట్ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ ఏంటో తెలుసా? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. గుర్తుపెట్టుకోండి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మొదట పోర్చుగల్స్ వాళ్ళు వస్తారు, తర్వాత డచ్ వాళ్ళు వస్తారని చెప్పిన వాళ్ళ తాలూకా కంపెనీ. తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఏర్పడినటువంటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇది కూడా మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ అమ్మ. సో మొత్తం ఎంతమంది వాటాదారులు ఉంటారు ఈ కంపెనీలో? 125 మంది వాటాదారులు ఉన్నారు. మొత్తం ఎంతమంది? 125 మంది వాటాదారులు ఉన్నారు. అయితే 125 మంది వాటాదారులు ఒకసారి మీట్ అయ్యి కంపెనీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం కష్టం కదా. సో అందుకు ఈ 125 మంది వాటాదారులు కూడా ఒక 24 మంది షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేది ఉంది. అంటే వాళ్ళలో వాళ్ళే ఒక 24 మందిని ఎన్నుకుంటారు. ఆ 24 మందిని ఏమంటాము అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఏమంటామమ్మా? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. అర్థమైందా మీకు? సింపుల్గా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇట్ ఈస్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ. సో దానిలో మొత్తం ఉండేటటువంటి వాటాదారులు ఎంతమంది? 125 మంది. 125 మంది కలిపి ఎంతమందిని ఎన్నుకుంటారు? 24 షేర్ హోల్డర్స్ని ఎన్నుకుంటారు. ఎలా ఎన్నుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా. సో దిస్ పర్టికులర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఈదర్ రెవెన్యూకి సంబంధించి, పొలిటికల్ సంబంధించి, మిలిటరీకి సంబంధించి, సివిల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ నిర్ణయమైనా ఎవరు తీసుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నౌ ద కంపెనీ రూల్, అసలైనటువంటి కంపెనీ రూల్ ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది? ఫ్రమ్ 1773 టు 1858, 1858 నుంచి. జాగ్రత్తగా వినండి. సో 1773 నుంచి 1858 మధ్యలో సో బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ పార్లమెంట్ చాలా చట్టాలు చేయడం అనేది జరిగింది. ఈ చట్టాలు కూడా మన తాలూకా కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫీచర్స్గా కనిపించడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ వర్ ఎనాక్టెడ్ బిట్వీన్ 1773 టు 1858 అనేది చూద్దాం. జాగ్రత్తగా వినండి. అయితే
మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నాను చూడండి. సో భారతదేశంలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఎవరి రాకతో రావడం అనేది జరిగింది, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్లు భారతదేశంలోకి అడుగు పెట్టడంతో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మొదలైంది. సో ఫస్ట్ యూరోపియన్స్ టు ఎంటర్ ఇండియా పోర్చుగీస్, సెకండ్ డానిష్, 3 మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు, 4th డేన్స్, 5th ఫ్రెంచ్ వాళ్ళు కదా. ఫస్ట్ టు ఎంటర్ ఇండియా అండ్ లాస్ట్ టు లీవ్ ఇండియా ఎవరండి, మన తాలూకా వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పోర్చుగీస్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు మొదట జహంగీర్ నుంచి ట్రేడ్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకున్న తర్వాత 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి దీవానీ రైట్స్ అనేవి ఎప్పుడు సంపాదించుకుంటారు 1764 నుంచి 1764లో ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరుగుతుందో, బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో గెలుపొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో అది షాలం 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షాలం నుంచి దీవానీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు 1765 నుంచి ఏం జరుగుతుంది అంటే బెంగాల్లో డ్యూయల్ గవర్నమెంట్ లేదా డయార్కీ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుందమ్మా. ఏం ఏర్పడుతుంది, డయార్కీ ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే 1765లో ఏం జరగడం అనేది జరిగింది, బ్రిటిష్ వాళ్ళకి దివానీ రైట్స్ అనేవి సంక్రమించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు ప్రజల మీద, దాంతోపాటు బెంగాల్ నవాబ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ 1765 నుంచి 1772 మధ్యలో ఏం జరిగింది అంటే కంపెనీ విపరీతమైనటువంటి మార్పులు చేర్పులకు గురవడం అనేది జరిగింది. అప్పుడు పనిచేసినటువంటి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో, గవర్నర్ ఆఫ్ పోర్ట్ విలియంగా పనిచేసినటువంటి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో ఆయన విపరీతంగా డబ్బు చేసుకొని బ్రిటన్కి తిరిగి వెళ్ళడం అనేది జరిగిందమ్మా. సో కంపెనీస్ ఎంప్లాయీస్ వర్ ఇంటూ ర్యాంపెంట్ కరప్షన్, విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడడం అనేది జరిగేది. సో లోకల్గా ఉండేటటువంటి రూలర్స్ కానీ నవాబ్స్ ఎవరైతే ఉంటారో నవాబ్స్ వీళ్ళ దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు సేకరించడం అనేది, ముక్కుపిండి వసూలు చేయడం అనేది జరిగిందమ్మా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అక్రమాలకు, వాళ్ళ అవినీతికి, కరప్షన్కి అసలు అడ్డే లేకుండా పోతుంది. దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు అద్భుతంగా ఉన్నప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం నష్టాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం జరిగింది, నష్టాల్లోకి వెళ్ళింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే బ్యాంక్రప్ట్ అయిపోతున్నాము, అంటే దివాలా తీసేటటువంటి పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి మన తాలూకా బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ గవర్నమెంట్కి £1,00,000 £1,00,000 అప్పుగా అడిగిందండి. సో మళ్ళీ కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీని రివైవ్ చేసుకోవడం కోసం ట్రేడ్ ఇది ఏదైతే, అప్పుడు ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అవ్వడం అనేది జరుగుతుంది, మన కంట్రీ యొక్క ఆదాయానికి ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా దీనిగా ఉంటుంది. తూర్పు దేశ వర్తక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఇండియా ఈజ్ వండర్ఫుల్ రిసోర్స్ ఫర్ అవర్ రా మెటీరియల్స్ కదా. సో ఎందుకు మరి ఇంత దీనిగా ఇదైపోవడం అనేది జరిగింది, ఎవరు మన ఈస్ట్ ఇండియా కంపెనీ సో దివాలా తీసే పరిస్థితికి ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే బ్రిటిష్ గవర్నమెంట్కి అర్థమవుతుంది ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేటటువంటి ర్యాంపెంట్ కరప్షన్ అని చెప్పి అర్థమవుతుంది. సో అందుకోసం ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏంటి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ అండి. ఒక అద్భుతమైనటువంటి ఇంపార్టెన్స్ ఈ చట్టానికి ఉండడం అనేది జరిగింది. ఎందుకో చూద్దాము, జాగ్రత్తగా వినండి. It was the first step taken by the British government to control and regulate the affairs of East India Company in India. భారతదేశంలో ట్రేడ్ చేస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ, దాంతోపాటు తర్వాత మనకి పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లాక్కున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఎఫైర్స్ని కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి మొదటి చట్టమే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. It recognized for the first time the political and administrative functions of the company. కంపెనీకి ఉన్నటువంటి పొలిటికల్ ఫంక్షన్స్ అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. సో పొలిటికల్ ఫంక్షన్స్ని దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. పొలిటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, సింపుల్. పొలిటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వార్, ఏదైనా ప్రిన్స్లీ స్టేట్ మీద వార్ వేజ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా పొలిటికల్, ఇప్పుడు మనకి
డిఫరెంట్ పొలిటికల్ ఇవేవైతే ఉంటాయి, నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం కానీ, సో అలాంటి డెసిషన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటే ట్రేడ్ గురించి డెసిషన్స్ కానీ, లేకపోతే కంపెనీ యొక్క పాలన, కంపెనీ యొక్క గవర్నెన్స్ గురించి డెసిషన్ ఏదైతే ఉంటుందో వాటిని ఆ డెసిషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో కంపెనీకి 2 ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి మొదటిసారి గుర్తించడం అనేది జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పునాది ఏదైతే ఉంటుందో, పునాది అనేది ఎక్కడి నుంచి మొదలైంది? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచి మొదలైంది. ఇప్పుడు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? ఆఫ్ కోర్స్ ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ నేషన్. కానీ ఫెడరల్ సమాఖ్య అనేటటువంటి పదం కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ నేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి రావడం అనేది జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచి తీసుకున్నాం. సో ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్లో పేర్కొన్నటువంటి ఫీచర్స్ చూద్దాం. చూడండి, ఇట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ లేదా గవర్నర్ ఆఫ్ పోర్ట్ విలియం అని చెప్పి అనడం అనేది జరిగింది. సో దాన్ని ఎలా మార్చారు? ఆ పేరుని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం అనేది జరిగింది. ఈ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఈయనకి హెల్ప్ చేయడానికి, ఈయనకి సహాయం చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎంతమంది అండి? 4 మెంబర్స్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి మెంబర్స్ ఎంతమంది? 4 మెంబర్స్. ద ఫస్ట్ సచ్ గవర్నర్ జనరల్ వాజ్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. చూడండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ పేరు ఏమి మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం అనేది జరిగింది. అండ్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవ్వడం అనేటటువంటి వ్యక్తి ఎవరు? అయినటువంటి వ్యక్తి లార్డ్ వారన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అవ్వడం అనేది జరిగిందమ్మ. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హెల్ప్ చేయడానికి దేన్ని ఏర్పాటు చేశారు? ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దానిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది? 4 మెంబర్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ 4 మెంబర్స్ ఏం చేస్తారు అంటే గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అసిస్ట్ చేస్తారు. పలానా డెసిషన్ తీసుకోండి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి చెప్పింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ హిమ్. తప్పకుండా ఆ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకోవాలి. ఆయనకి నో చెప్పేటటువంటి అధికారం లేదు, వీటో చేసేటటువంటి అధికారం లేదు. వీటో పవర్ అంటే నో చెప్పగలిగేటటువంటి పవర్. ఆ పవర్ మన బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఉందా అంటే లేదమ్మా. ఓకేనా? అది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇట్ మేడ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ సబార్డినేట్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. Unlike earlier, when the 3 presidencies were independent to one another. Very very important. సో ఏం జరిగేది? మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలో చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్ మ్యాప్స్ అమ్మ. చూడండి, ముందు ఎలా ఉండేది అంటే 3 ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఏంటా ప్రెసిడెన్సీస్? మన తాలూకా బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్, బాంబే ఏదైతే ఉంటుందో బాంబే, అండ్ మద్రాస్ ఏదైతే ఉంటుందో మద్రాస్. ఈ ప్రెసిడెన్సీస్ ఇండిపెండెంట్గా ఉండేవి. ఎవరికి వాళ్ళ తాలూకా గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. అంటే మన తాలూకా బాంబేకి ఒక గవర్నర్, మద్రాస్కు ఒక గవర్నర్, బెంగాల్కు ఒక గవర్నర్ ఇండిపెండెంట్గా పరిపాలించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికోసం మన తాలూకా బాంబే ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో, బాంబే యొక్క గవర్నర్స్ ఎవరైతే ఉంటారో బాంబే యొక్క గవర్నర్ని బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్ చేశారు. మద్రాస్ గవర్నర్ని కూడా బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్ చేశారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరిది? సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ పేరు మార్చారని చెప్పాం కదా, ఎలా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు కదా, ఆయన చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ముందు ఇండిపెండెంట్గా ఉంటే ఇప్పుడు ఏం చేశారు? మన తాలూకా గవర్నర్స్ ఆఫ్ బాంబేని, గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సపోర్ట్గా ఎవరిని దేన్ని ఏర్పాటు చేశారు? 4 మెంబర్స్ ఉండేటటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ ఎట్ కలకట్టా కంప్రైజింగ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెసెస్. సో ఏం చేశారు? మన తాలూకా కలకత్తా ఏదైతే ఉంటుందో కలకట్టాలో ఒక సుప్రీం కోర్టు ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో తద్వారా 1774లో 1774లో ఒక సుప్రీం కోర్టు అనేది కలకట్టాలో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. దానిలో ఒక చీఫ్ జస్టిస్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ 3 అదర్ జడ్జెస్, ఈయనకి హెల్ప్ చేయడానికి ముగ్గురు 3 అదర్ జడ్జెస్ ఉండడం అనేది జరుగుతుంది. మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మన తాలూకా ఎలిజా ఇంఫే, సర్ ఎలిజే ఇంఫే ఎవరైతే ఉంటారో ఈయన ఉండడం అనేది జరిగిందాం.
అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సర్ ఎలిజే ఇంఫే. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కంపెనీని రెగ్యులేట్ చేయడానికి అని చెప్పాం కదా, అందులో భాగంగా ఏం చేశారో చూడండి. ఇట్ ప్రోహిబిటెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ యాక్సెప్టింగ్ ప్రెజెంట్స్ ఆర్ బ్రైబ్స్ ఫ్రమ్ ద నేటివ్స్. ఇండియన్ నేటివ్స్ ఎవరైతే ఉంటారో, భారతీయులు ఎవరైతే ఉంటారో, భారతీయుల నుంచి ఎటువంటి ప్రెజెంట్స్ కానీ, బ్రైబ్స్ కానీ, లంచాలు కానీ, ఎటువంటి గిఫ్ట్లు కానీ తీసుకునేటటువంటి అవకాశం లేదు. అండ్ కంపెనీగా మాత్రమే వ్యాపారం అనేది చేయాలి తప్ప ప్రైవేట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ప్రైవేట్ ట్రేడ్ అనేదాన్ని ప్రొహిబిట్ చేశారండి. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కంపెనీగా కాకుండా కొంత కాటన్ ఇండివిజువల్గా కొనుక్కునేవాళ్ళు. ఎక్కడి నుంచి? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇండియా నుంచి. ఎందుకంటే వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లో ఉండేది. విపరీతమైనటువంటి డబ్బు. ఇక్కడ రూపాయి కొనేవాళ్ళు, అక్కడ మన బ్రిటన్కి తీసుకెళ్ళి 90 రూపాయలకు అమ్మేవాళ్ళు. అంత రెట్లు, అన్ని రెట్లు లాభం అనేది వచ్చేది. సో కంపెనీ ఎందుకు లాభం అనేది చేసుకోవాలి? ఈ రూపాయి అనేది నేను వెచ్చించలేదా? నాకు ఆల్రెడీ విపరీతమైనటువంటి, ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత మన తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యద్భుతంగా శాలరీస్ అనేవి సంపాదించేవాళ్ళు. ఆ శాలరీస్తో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాటన్ కొంత కొనుక్కొని వాళ్ళ తాలూకా ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లాండ్కి వెకేషన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు. అమ్ముకుని ఏంటి విపరీతమైనటువంటి లాభార్జన ఏదైతే ఉంటుందో చేసుకునేవాళ్ళు. కంపెనీ అందుకే ఆల్మోస్ట్ దివాలా తీసేటటువంటి పొజిషన్కి రావడం అనేది జరిగింది. బ్యాంక్రప్ట్ అయిపోయింది. అర్థమైంది ఈ ప్రైవేట్ ట్రేడ్ వల్ల. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారు, ప్రైవేట్ ట్రేడ్కి అనుమతి లేదు, ప్రెజెంట్స్ ఆర్ బ్రైబ్స్కి అనుమతి లేదు అని చెప్పేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేది జరిగింది. ఇట్ స్ట్రెంథెన్డ్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు రిపోర్ట్ ఆన్ ఇట్స్ రెవెన్యూస్, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ ఇన్ ఇండియా. సో ఏం చేశారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది కంపెనీ మీద పెంచడం అనేది జరిగింది. ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది జరగడం అనేది జరిగిందో, ఎప్పుడు జరిగిందమ్మా, 1764లో మన తాలూకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 1765లో దీవానీ రైట్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఎవరిచ్చారు? 17th మొఘల్, అన్ని 17th చూసుకోండి. ముందు 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షాలం ఎవరైతే ఉంటారో, షాలం సెకండ్, ఆయన ఇవ్వడం అనేది జరిగింది దీవానీ రైట్స్. అంటే పన్ను వసూలు చేసేటటువంటి అధికారం, జస్టిస్ డెలివరీ చేసేటటువంటి అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది కదా. సో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిషర్స్ వర్ ఇంటూ ఇంపీరియలిజం అండి. స్ట్రాంగ్ మిలిటరీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రతి ఒక్క బ్రిటిష్ పీపుల్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా రిచ్గా మారడం అనేది జరుగుతుంది. విపరీతమైనటువంటి డబ్బును సంపాదిస్తున్నారు తూర్పు దేశంతో వ్యాపారం వల్ల, తూర్పు దేశాలతో వ్యాపారం వల్ల. అందువల్ల ఏం జరిగింది, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్లో ఉండేటటువంటి పీపుల్ మధ్య కొన్ని అప్రహెన్షన్స్, కొన్ని ఆందోళనలు అనేవి మొదలైనవి. సో ఇంగ్లాండ్ గవర్నమెంట్ని అధిగమించి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదిగిపోయేటటువంటి అవకాశం ఉంది. బికాజ్ ఇది రోజు రోజుకి ఇది చాలా చాలా స్ట్రాంగ్గా మారడం అనేది జరుగుతుంది, మిలిటరీ వైజ్ కానీ ఎలా అయినా. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని కదా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఏం చేశారు, కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ, కంపెనీ మీద బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ కంట్రోల్ అనేది తెచ్చుకుంది. బై రిక్వైరింగ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, దట్ ఈస్ చెప్పాను కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ, 125 స్టేక్ హోల్డర్స్. ఎంతమంది డైరెక్టర్స్? 24 డైరెక్టర్స్. వీళ్ళందరూ, దిస్ ఇస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ద కంపెనీ అని చెప్పాను కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళందరూ ఎవరికి రిపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి, బ్రిటిష్ గవర్నమెంట్కి. దేని మీద రిపోర్ట్ చేయాలి? రెవెన్యూ అఫైర్స్, సివిల్ అఫైర్స్ అండ్ మిలిటరీ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం అనేది జరగాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇంత డీటెయిల్డ్గా తెలుసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ కాన్సెప్చువల్ నేచర్. జాగ్రత్తగా వింటే మీకు గుర్తుండిపోతుంది కూడా. కంప్లీట్గా చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మ, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781, 1781లో తీసుకొచ్చినటువంటి అమెండింగ్ యాక్ట్. ఇది ఎందుకు తీసుకొచ్చారు? సో టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని తప్పిదాలు అనేవి జరిగినాయి. సో ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీని సరిగ్గా రెగ్యులేట్ చేయలేకపోతున్నాం అనేటటువంటి భావన బ్రిటిష్ పార్లమెంట్కి కలగడం అనేది జరిగింది. సో అందుకే ఫర్దర్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ద బ్రిటిష్ పార్లమెంట్ పాస్ ద అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అండ్ ఆల్సో నోన్ యాజ్ ద యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. దీనికి ఒక వేరే పేరు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యాక్ట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏమేమి యాడ్ చేశారు రెగ్యులేట్ చేయడానికి, వీటిని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా.
సో ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్లో ఈ చట్టంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇట్ ఎగ్జెంప్టెడ్ ద గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద యాక్ట్స్ డన్ బై దెమ్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ. సో వాళ్ళ తాలూకా వృత్తిలో భాగంగా వాళ్ళు ఏమైనా పనులు చేశారనుకోండి, అవి సుప్రీంకోర్టు అండర్లోకి రావు. సుప్రీంకోర్టు విచారణ చేయకూడదు. ఎవరు? మన తాలూకా గవర్నర్ జనరల్ కానీ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, 4 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పాం కదా. ఎవరికి సహాయంగా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సహాయంగా. సో వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో ఏవైనా తప్పిదాలు చేశారనుకోండి, తప్పుడు డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, మనం ఏం చేయకూడదు? కోర్టుల్లో ప్రశ్నించడం అనేది జరగకూడదు. దాన్ని మనం ఇక్కడ కూడా తీసుకున్నామా? ప్రెసిడెంట్ యొక్క నిర్ణయాలు, ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో గవర్నర్స్ కానీ వాళ్ళ తాలూకా ఇష్టానుసారం తీసుకునేటటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఏ కోర్టులో కూడా ప్రశ్నించకూడదు. అవునా కాదా? అది వాళ్ళ తాలూకా ఇష్టం ప్రకారం తీసుకున్నటువంటి, వాళ్ళ తాలూకా డిస్క్రిప్షన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో చూసారా ఎలా మనం డెరైవ్ చేసుకున్నామో డిఫరెంట్ ఫీచర్స్. ఇది మనం ఇక్కడ నుంచి డెరైవ్ చేసుకోవడం అనేది జరిగింది. సిమిలర్లీ ఇట్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ దేర్ అఫీషియల్ యాక్షన్స్. దాంతోపాటు మన తాలూకా కంపెనీ యొక్క, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తాలూకా పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, పర్సనల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వాళ్ళ వృత్తి భాగంలో చేసినటువంటి, వృత్తి ధర్మంగా చేసినటువంటి ఏ పని కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రాకూడదు, సుప్రీంకోర్టు విచారించకూడదు అనేటటువంటి డిసిషన్ని తీసుకోవడం అనేది జరిగింది. It excluded the revenue matters and the matters arising in the collection of revenue from the jurisdiction of the Supreme Court. సో దాంతోపాటు రెవెన్యూ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ మ్యాటర్స్ కానీ దాంతోపాటు మ్యాటర్స్ అరైజింగ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మన తాలూకు సుప్రీంకోర్టు పరిధిలోకి రావు అని చెప్పారు. ఎందుకు అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో, సుప్రీంకోర్టు ఏం చేయడం అనేది జరిగింది అంటే, జాగ్రత్తగా వినండి. సో సుప్రీంకోర్టులో మనకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది. వెరీ టఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళండి. అంటే రైతులు 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు ఎవరికి కట్టాలి అంటే బ్రిటిష్ వాళ్ళకి పన్ను రూపంలో కట్టడం, ట్యాక్స్ రూపంలో, ల్యాండ్ రెవెన్యూ రూపంలో కట్టడం అనేది జరిగిందమ్మా. సో వీళ్ళందరూ రైతులు ఏం చేసేవాళ్ళు? మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టుని ఆశ్రయించేవాళ్ళు. సుప్రీంకోర్టుకి కేసులు అనేవి విపరీతంగా పెరగడం అనేది నిజంగా అధర్మం. సుప్రీంకోర్టు ఏ కోర్టు అయినా అధర్మం అని చెప్తుంది. సో అందుకే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇలాంటి కేసులు అనేవి రాకుండా ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయాలి వీళ్ళని అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు పరిధిలోకి ఈ కేసులు రావని చెప్పింది. దాంతోపాటు కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఎలా కలెక్ట్ చేసినా ప్రెషర్ పెట్టి కలెక్ట్ చేసేవాళ్ళు, విపరీతంగా ఇబ్బంది పెట్టి కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ కలెక్షన్ కూడా సుప్రీంకోర్టులో ప్రశ్నించేటటువంటి వీలనేది లేదు, చచ్చినట్టు కట్టాల్సిందే అనేటటువంటి దీన్ని దీనిలో తీసుకురావడం అనేది, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. It provided that the Supreme Court was to have jurisdiction over all the inhabitants of కలకత్తా. సో కానీ ఏం చెప్పారు? సుప్రీంకోర్టు అనేది ఆల్ ద ఇన్హాబిటెంట్స్, కలకత్తాలో ఉండేటటువంటి అందరు పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కేసులు ఏవైతే ఉంటాయో, కేసుల్ని వాదించేటటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిని వాదించేటటువంటి హక్కు సుప్రీంకోర్టుకు ఉందని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళందరూ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కలకత్తా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ విచారించేటటువంటి హక్కు సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అడ్మినిస్టర్ ద పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్, దట్ ఈస్ Hindus were to be tried according to the Hindu law and Muslims were to be tried according to the Muhammadan law. సో దాంతోపాటు ఏం చెప్పారు? సో ఎవరైతే డిఫెండెంట్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ముద్దాయి ఎవరైతే ఉంటారో, ఆయన బోన్లో నిల్చుంటాడు కదా, ఆయన్ని ఏ లా ప్రకారం విచారించాలి అంటే వాళ్ళ తాలూకా కమ్యూనిటీ, వాళ్ళ తాలూకా రిలీజియన్కి సంబంధించినటువంటి లా, హిందువులకు ఉండేటటువంటి హిందూలా ఏదైతే ఉంటుందో హిందువుల్ని హిందూలా ప్రకారంగా విచారించాలి. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ని మహమ్మదీయన్ లా, మన తాలూకా ఇస్లామిక్ లా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం విచారించాలి అని చెప్పి ఈ తాలూకా యాక్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. It laid down that the appeals from the provincial courts could be taken to the Governor General in Council and not in the Supreme Court. సో ప్రోవిన్సెస్ నుంచి వచ్చేటటువంటి కేసులు ఏవైతే ఉంటాయో కేసులు అనేవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళకూడదు. గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో ఆయన అండ్ దాంతోపాటు ఆయనకి అసిస్ట్ చేయడానికి ఉన్నటువంటి 4 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని చెప్పడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? ఈ నిర్ణయాన్ని చెప్పడం అనేది జరిగింది. వీళ్ళే తుది తీర్పు అనేది ఇస్తారు, ప్రొవిన్సెస్ నుంచి వచ్చేటట్టు ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి వచ్చేటటువంటి అప్పీల్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇట్ ఎంపవర్డ్ దట్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కౌన్సిల్స్. సో మన తాలూకు గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నామా, మన తాలూకా మద్రాస్ ప్రావిన్స్ కానీ బాంబే ప్రావిన్స్ కానీ అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి, 4 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ కానీ ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దేని మీద వాళ్ళు తీర్పులు చెప్పొచ్చు, ఏది వాళ్ళ పరిధిలోకి వస్తుంది అనేటటువంటి వీటిని ఎవరు చేయొచ్చు? గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ వాళ్ళు చేయొచ్చు అనేటటువంటి హక్కుని గవర్నర్ జనరల్ యొక్క 4 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఇవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? మీకు అందరికీ ఫాలో అవ్వగలుగుతున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, అమెండింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వాజ్ ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్ బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్. అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి విలియం పిట్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రిటిష్ పార్లమెంటులో ఈ తాలూకా చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని చేయడం అనేది జరిగింది. పిట్స్ ఇండియా యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. అందుకే దానికి పిట్స్ ఇండియా యాక్ట్ అనేటటువంటి పేరు వచ్చిందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, ద ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. ఆ యాక్ట్లో ఉండేటటువంటి ఫీచర్స్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి ఉండేటటువంటి కమర్షియల్ ఫంక్షన్స్ని అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వేరు చేయబడ్డం అనేది జరిగింది, డివైడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఏవి కమర్షియల్ ఫంక్షన్స్, ఏవి పొలిటికల్ ఫంక్షన్స్ అని ఒక లిస్ట్ ఇవ్వడం అనేది జరిగిందమ్మ, వేరు చేయడం అనేది జరిగింది. ఇట్ ఎలోడ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏం చెప్పాం, మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ. సో మొత్తం 125 స్టేక్ హోల్డర్స్ ఉంటారు. దానిలో 125 స్టేక్ హోల్డర్స్ కలిపి 24 మంది స్టేక్ హోల్డర్స్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు. ఎలా ఎన్నుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు. దిస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పాం. దిస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రిపోర్ట్ టు బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని రిపోర్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్ అని కూడా మనం చెప్పడం అనేది జరిగింది ఆన్ పొలిటికల్, రెవెన్యూ అండ్ మిలిటరీ అఫైర్స్ గురించి కదా. సో అదే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ కమర్షియల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అది మేనేజ్ చేస్తారంట. బట్ కానీ మన తాలూకా పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి ఒక కొత్త బాడీని ఏర్పాటు చేశారు, అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఆ కొత్త బాడీ ఏంటండి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో కమర్షియల్, ఇక్కడ చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే ఉంటుందో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏం చూసుకుంటుంది? కమర్షియల్ అఫైర్స్ మాత్రమే చూసుకుంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి కొత్త బాడీని తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటారు. దస్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. సో డ్యూయల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇట్ ఈస్ గవర్నింగ్ వాట్? ఈస్ట్ ఇండియా కంపెనీ అమ్మ. ఇట్ ఈస్ నాట్ గవర్నింగ్ పీపుల్ బట్ ఇట్ ఈస్ గవర్నింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సివిల్ అండ్ మిలిటరీ గవర్నమెంట్ ఆర్ రెవెన్యూస్ ఆఫ్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. సో మొదటిసారి బ్రిటిష్ పొసెషన్స్ అనేటటువంటి పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉండేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రిటిష్ ఇండియా అని చెప్పి వాడడం, ఈ పదం వాడడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళ తాలూకా పొసెషన్స్ అని అర్థం, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్లేసెస్ అని అర్థం. అర్థమైందా? అయితే ఇక్కడ ఏం చెప్పారు? ఇట్ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ద సివిల్ అండ్ మిలిటరీ గవర్నమెంట్. సివిల్ అండ్ మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటాయి, సివిల్ అండ్ మిలిటరీ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని ఎవరు చూసుకుంటారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, నువ్వు వ్యాపారం కోసం కదా వచ్చావు అబ్బాయి, నువ్వు వ్యాపారం ఏదైతే ఉంటుందో కమర్షియల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు చూసుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, మీ గవర్నింగ్ బాడీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకోండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ పార్లమెంట్ అనేది చట్టం ద్వారా చెప్పడం అనేది జరిగిందన్నమాట.
నెక్స్ట్ చూడండి, దస్ ద యాక్ట్ వాజ్ సిగ్నిఫికెంట్ ఫర్ 2 రీజన్స్. అందుకే ఈ యాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ ఫర్ ద ఫస్ట్ టైం కాల్ ద బ్రిటిష్ పొజిషన్ ఇండియా. సో కంపెనీ యొక్క టెరిటరీస్, కంపెనీ చేతిలో అప్పటి వరకు ఉండేటటువంటి టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమన్నాము, బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అనేటటువంటి పేరుతో పిలిచారు. సెకండ్, ద బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ కంపెనీస్ అఫైర్స్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కంపెనీ యొక్క అఫైర్స్లో సుప్రీం పవర్ అనేది ఎవరికి రావడం అనేది జరిగింది, బ్రిటిష్ గవర్నమెంట్కి. ఎందుకో చెప్తాను చూడండి. ఏం చేశారు, ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఏవి, మన తాలూకా రెవెన్యూ అఫైర్స్ కానీ, దాంతోపాటు కమర్షియల్ అఫైర్స్ కానీ, పొలిటికల్ అఫైర్స్ కానీ, జ్యుడిషియల్ అఫైర్స్ కానీ, వీటన్నిటిని చూసుకోవడానికి ఎవరున్నారు, మన తాలూకా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు, వీటిని విడదీయడం అనేది జరిగింది. మన తాలూకా ఓన్లీ కమర్షియల్ మాత్రమే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకొని ఆల్ అదర్ అఫైర్స్ ఎవరికి అప్పగించారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పగించారు. అండ్ దిస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ విల్ ఏం చేస్తుంది, మన తాలూకా బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ గవర్నమెంట్కి ప్రతిదీ రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏం జరిగిందంటే అమ్మ, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏం చెప్పారు, మీరు బ్రిటిష్ పార్లమెంట్కి ప్రతి విషయాన్ని రిపోర్ట్ చేయాలని చెప్పారా మొదట రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతిదీ చేయట్లా. సో అందుకోసం అని చెప్పి ఏం చేశారు, ఇండియా ఈజ్ ఏ వండర్ఫుల్ రిసోర్స్, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ రిసోర్స్ ఫర్ దెమ్. ఇండియాని ఎంత మాత్రం కోల్పోలేరు ఈ తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అజాగ్రత్త వల్ల. సో అందుకోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, ఓన్లీ కమర్షియల్కే మీరు పరిమితం అవ్వండి అని చెప్పి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి అప్పగించి మిగిలిన అఫైర్స్ అన్నీ తన చేతుల్లోకి తీసుకుంది. తన చేతుల్లో కంటే ఎవరిని ఏజెంట్గా నియమించింది, తన తరపున బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని నియమించడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంపరైజ్ ఆఫ్ 4 మెంబర్స్ అమ్మ, 4 ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. యాక్ట్ ఆఫ్ 1786 తర్వాత వచ్చినటువంటి యాక్ట్ 1786 యాక్ట్. సో లార్డ్ కార్న్వాలిస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో మొదట 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారు, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి పోస్ట్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మార్చి ఏం చేశారు, మన తాలూకా బాంబే యొక్క గవర్నర్ని, దాంతోపాటు మన తాలూకా మద్రాస్ యొక్క గవర్నర్ని వీళ్ళకి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్ చేశారు. అంతేనా. సో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరు వచ్చారు, వారన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన రావడం అనేది జరిగిందని చెప్పుకున్నామా. మరి వారన్ హేస్టింగ్స్ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఎవరయ్యారు అంటే లార్డ్ కార్న్వాలిస్ ఎవరైతే ఉన్నారో ఆయన అవ్వడం అనేది జరిగింది. హీఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్, భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటాం. సో యూ గైస్ ఆర్ ఆల్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కాబట్టి తాలూకా ఈ డేటా అనేది మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ హీ ప్లేస్ 2 డిమాండ్స్ టు యాక్సెప్ట్ దిస్ పోస్ట్. సో ఈ తాలూకా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నేను యాక్సెప్ట్ చేస్తాను, అవుతాను, కానీ దాని ఉద్యోగం చేస్తాను, కానీ నావి 2 షరతులు ఉన్నాయి, 2 డిమాండ్స్ ఉన్నాయని చెప్తాడు. ఏంటో చూద్దాం. హీ షుడ్ బి గివెన్ పవర్ టు ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఇన్ స్పెషల్ కేసెస్. ఏం చెప్పాము గుర్తుందా, ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏం చెప్పారు, మన తాలూకా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సహాయం చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, 4 ఉంటారని చెప్పుకున్నామా. సో ఈ 4 ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పుకున్నామా. అంటే వీటో పవర్ అనేది లేదు అని చెప్పుకున్నాం కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి నో అని చెప్పేటటువంటి పవర్ లేదు. కానీ ఇప్పుడు కార్న్వాలిస్ ఏం చెప్తున్నాడు, నేను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేయాలంటే నాకు వీటో పవర్ కావాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కొన్నిసార్లు నిర్ణయాలను నేను నో చెప్పేటటువంటి పవర్ని నాకు ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. రెండవది చూడండి, హీ వుడ్ ఆల్సో బీ ద కమాండర్ ఇన్ చీఫ్. సో మిలిటరీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా కూడా నేను ఉండాలి. అర్థమైందా, నేను మిలిటరీని నడిపించాలి, ఐ హ్యావ్ టు టేక్ ద మిలిటరీ డెసిషన్స్ అని ఈయన చెప్పడం అనేది జరిగింది. అకార్డింగ్లీ దానికి తగినట్టుగానే యాక్ట్ ఆఫ్ 1786 వాజ్ ఎనాక్టెడ్ టు మేక్ బోత్ ప్రొవిజన్స్. సో 1786 తీసుకొచ్చి ఈ తాలూకా 2 ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లార్డ్ కార్న్వాలిస్ లాంటి ఎఫిషియంట్ ఒక సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ తాలూకా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని అలంకరించాలంటే ఆయన 2 షరతులు పెట్టారు. ఆ 2 షరతులను యాక్సెప్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటి, యాక్ట్ ఆఫ్ 1786. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793.
నెక్స్ట్ ఏంటమ్మా, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. జాగ్రత్తగా వినండి. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. దీనిలో ఉండేటటువంటి ఫీచర్స్ చూడండి జాగ్రత్తగా. చార్టర్ అంటే ఏం చెప్పాం, ఒక అప్రూవల్ అనేటటువంటి చెప్పాం. సో ప్రతి ఒక్క చార్టర్ యాక్ట్ ద్వారా ఏం చేసింది అంటే మన తాలూకా బ్రిటిష్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ కింగ్ కానీ క్వీన్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ తాలూకా రాయల్ చార్టర్ అనేది పాస్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియా మీద ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ కంట్రీస్తో చేసేటటువంటి వర్తక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో పొడిగిస్తూ రావడం అనేది జరిగింది. 20 years ఈ రైట్స్ అనేవి పొడిగిస్తూ రావడం అనేది జరిగింది. 1600లో చేశారు, గుర్తుందా చార్టర్, మీ అందరికి గుర్తుంటుంది. సో దాని తర్వాత 100 yearsకి 50 yearsకి 20 yearsకి అలా పెంచుతూ రావడం అనేది జరిగింది. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లో ఏం చేశారో చూద్దాం. It extended the overriding power given to Lord Cornwallis over his council to all the future governors and ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్. ఏం చెప్పారో చూడండి, ఏం మాట్లాడుకున్నాం. లార్డ్ కార్న్వాలిస్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటి, వీటో పవర్ ఏదైతే ఉంటుందో వీటో పవర్ ఇచ్చారు, నో చెప్పేటటువంటి పవర్ ఇచ్చారు. కార్న్వాలిస్కి ఎందుకు ఇవ్వాలి, అందరికీ ఇద్దామని చెప్పి ఈ సుపీరియర్ పవర్, ఎక్స్క్లూజివ్ పవర్ ఏదైతే ఉంటుందో, ఈ ఓవర్ రైడింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆల్ ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ అంటే కార్న్వాలిస్ తర్వాత వచ్చేటటువంటి అందరూ గవర్నర్ జనరల్స్కి అది వర్తించడం అనేది జరుగుతుంది అని చెప్పారు. దాంతోపాటు గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్, ఇందాక చెప్పాను బాంబే గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. మద్రాస్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. వీళ్ళకి కూడా వీటో చెప్పే నో చెప్పేటటువంటి అధికారం లేదు. కానీ దీని ద్వారా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1790 ద్వారా ఏం చేశారు, వీటో చెప్పేటటువంటి అధికారం ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చారండి. నో చెప్పేటటువంటి ఓవర్ రైడింగ్ పవర్ అనేది ఇచ్చారు, ఎక్స్టెండ్ చేశారు. ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ద సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. సో గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్కి ఒక స్పెషల్ అధికారాలను కట్టబెట్టారు. ఏంటి, సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ అనేటువంటి బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పవర్స్, సుపీరియర్ పవర్స్ అనేవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సంక్రమించడం అనేది జరిగింది. మెల్లమెల్లగా ఏం చేస్తూ ఉన్నారు, పవర్ని సెంట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఒకరి అండర్లోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క అండర్ ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్. ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మొనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా ఫర్ ఎనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. చెప్పాను కదా, చార్టర్ అంటే ఏంటి, ట్రేడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఎక్స్క్లూజివ్ ట్రేడ్ అండి. అంటే దీని అర్థం ఏంటి, సో ఫస్ట్ 1600లో క్వీన్ ఎలిజబెత్ I చేసినటువంటి చార్టర్ కూడా ఇచ్చినటువంటి చార్టర్ కూడా అర్థం ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వ్యాపారం చేయాలి. అదర్ బ్రిటిష్ కంపెనీలు ఎవరు ఆ హక్కు అనేది లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ రైట్ అమ్మా, అది ఎవరిచ్చారు, రాయల్ చార్టర్ ద్వారా కల్పించడం అనేది జరిగింది. అంతేనా, సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చేశారు, ఇట్ ఎక్స్టెండ్ ద ట్రేడ్ మొనోపోలీ ఆఫ్ ద కంపెనీ. అంటే మొనోపోలీ అంటే ఒక్క కంపెనీ యొక్క ఆధిపత్యం, అర్థమైందా. సో ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇంకొక 20 yearsకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. It provided that the commander-in-chief was not to be a member of the Governor-General's Council unless he was so appointed. బ్రిటిష్ పార్లమెంట్ అపాయింట్ చేస్తే తప్ప కమాండర్ ఇన్ చీఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో మెంబర్గా ఉండడం అనేది జరగకూడదు అనేటటువంటి డిసిషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మిలిటరీలియల్ ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెరుగుతాయి, మిలిటరీకి సంబంధించినటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటే, అప్పటి వరకు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎంతమంది అండి సభ్యులు, 4 మాత్రమే మెంబర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది సభ్యులు, 4 మాత్రమే సభ్యులు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ యాక్ట్ ద్వారా రావడం అనేది జరిగింది, పిట్స్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి. ఇట్ laid down that the members of the board of control and their staff were టు బి పెయిడ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ రెవెన్యూస్. ఈ చట్టం ద్వారా ఏం చేశారు, ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క అదర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా శాలరీస్ అనేవి ఎలా పే చేయాలి, ఇండియన్ ఎక్స్చెకర్ భారత నిధి ద్వారా పే చేయాలి, ఇండియన్ రెవెన్యూస్ ద్వారా పే చేయాలి. బ్రిటిష్ పార్లమెంట్ కాదు, బ్రిటిష్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. సో మొత్తం ఈ తాలూకా జీతాలన్నీ ఎవరు పే చేయాలి, ఇండియన్ రెవెన్యూస్ ద్వారానే చేయడం అనేది జరగాలి, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది చెయ్యదు అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలన్నట్టు, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది చేయదు. ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఇది తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ చూడండి అమ్మా, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 తీసుకురావడం అనేది జరిగింది. దీని గురించి వినండి.
ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. వాట్ ఆర్ దీస్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. ఇట్ అబాలిష్ ద ట్రేడ్ మొనోపొలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీయే ట్రేడ్ చేయాలనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, మొనోపొలీ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. ద ఇండియన్ ట్రేడ్ వాజ్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. సో బ్రిటిష్లో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఈస్ట్తో వ్యాపారం చేయొచ్చు. అర్థమైందా? ఇండియాలో వ్యాపారం అనేది చేయొచ్చు, ఇండియాలో రా మెటీరియల్స్ కొనుక్కోవచ్చు, బయట కంట్రీస్కి వెళ్ళి అమ్మొచ్చు అని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. హౌవెవర్ ఇట్ కంటిన్యూడ్ ద మొనోపొలీ ఆఫ్ ద కంపెనీ ఓవర్ ద ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. సో చైనాతో జరిగేటటువంటి వ్యాపారం కానీ, దాంతోపాటు అస్సాం టీ ఏవైతే ఉంటాయో, టీ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ మాత్రం ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్స్క్లూజివ్గా ఉంచడం అనేది జరిగింది. ఆల్ అదర్ కాటన్ కానీ ఏవి మీరు తీసుకున్నా ఏ మర్చెంట్ అయినా చేయొచ్చు వ్యాపారం అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో ఆ ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ అసెప్టెడ్ ద సావరెంటీ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ కంపెనీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బ్రిటిష్ పొజిషన్స్ అన్నారు, వాటి మీద బ్రిటిష్కే సార్వభౌమాధికారం అనేది ఉంటుంది, సావరెంటీ అనేది ఉంటుంది అని చెప్పి ఎసెట్ చేయడం అనేది జరిగింది, రీఇటరేట్ చేయడం అనేది జరిగింది త్రూ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఓకేనా? నెక్స్ట్, ఇట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ టు కమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్లైటింగ్ ద పీపుల్. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఏం భావించే వాళ్ళు అంటే వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేదండి. బ్రిటిష్ వాళ్ళ తాలూకా భావన ఏంటి, మా తాలూకా సివిలైజేషన్ అండ్ మా తాలూకా కల్చరే అద్భుతమైనటువంటి కల్చర్. ఆర్ ఓన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ వండర్ఫుల్ లాంగ్వేజ్ అండ్ ఇండియా వాళ్ళ తాలూకా భారతీయుల యొక్క భాష ఏదైతే ఉంటుందో అది దారుణాదారుణమైనటువంటి భాష. మా తాలూకా నాగరికత ఏదైతే ఉంటుందో అది మంచిది, వాళ్ళ తాలూకా నాగరికత మంచిది కాదు. మా తాలూకా సంస్కృతి మంచిది, వాళ్ళ తాలూకా సంస్కృతి మంచిది కాదు. మా తాలూకా రంగు మంచిది, వాళ్ళ తాలూకా రంగు అనేది మంచిది కాదు అనేటటువంటి భావన బ్రిటిష్ వాళ్ళకు ఉండడం అనేది జరిగింది. ది సింప్లీ థాట్ దట్ దే ఆర్ ద సెంటర్ ఆఫ్ కల్చరల్ యూనియన్. డిఫరెంట్ కల్చర్స్ అనేవి బ్రిటిష్ కల్చర్స్ నుంచే బయటికి రావడం అనేది జరిగింది అనే భావనలో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. ది సింప్లీ ఇంపోజ్ దట్ వైట్ మ్యాన్ బర్డెన్ ఆన్ ఇండియా. సో మనకి వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ మనం చూసాం. బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు అసలు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి అసలు నాగరికత అనే పదం కూడా తెలుస్తుంటుందో తెలియదేమో, బట్ మనం హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాంటి సివిలైజేషన్ చూసాం. దాంతోపాటు ఆరియన్ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మన ఇండియాలో ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ కదా. కానీ వాళ్ళు వచ్చి మనకి నాగరికతని, మనకి కల్చర్ని పరిచయం చేసి వాళ్ళ తాలూకా భాషని బలవంతంగా రుద్దడం అనేది జరిగింది. ఇప్పటికీ ఐఎమ్ టీచింగ్ యూ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో అంత కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఇంపోజిషన్ అనేది ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు వాళ్ళ తాలూకా మతమైనటువంటి క్రిస్టియానిటీ ఏదైతే ఉంటుందో క్రిస్టియానిటీని కూడా భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. దానికి పేరేం పెట్టారు, ఎన్లైటనింగ్ ద పీపుల్ అనేటటువంటి పేరు పెట్టారు. కానీ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ, దే ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో భారత జనాభా ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మందిని క్రిస్టియన్స్గా మార్చాలి, కన్వర్ట్ చేయాలని చెప్పి మ్యాసివ్ కన్వర్షన్స్, ముఖ్యంగా ఈ తాలూకా కోస్టల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మ్యాసివ్ కన్వర్షన్స్లోకి పాల్పడడం అనేది జరిగింది. అందుకే ఇప్పటికీ మనకి కోస్టల్ ఏరియాస్లో చాలామంది పీపుల్ క్రిస్టియానిటీ అనేది తీసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఫర్ దేర్ ఓన్ గుడ్ అండి. అర్థమైందా? రేపు పొద్దున్న ఫర్ దేర్ ఓన్ గుడ్. సో దానికోసం వాళ్ళ మతం అనేటటువంటి భావన ఉంటే వాళ్ళు ఎప్పుడైనా తర్వాత సపోర్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళకి అనేటటువంటి భావన. బికాజ్ మతం అనేటటువంటిది సో ఎమోషనల్ ఆస్పెక్ట్, రైట్, ఫర్ పీపుల్. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా. దాంతోపాటు మన తాలూకా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడం అనేది జరిగింది. న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటటువంటి భావన ప్రజలకు అలవాటు అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు లిబర్టీ అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది ప్రజలకు అలవాటు అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ థాట్ ప్రాసెస్, వెస్టర్న్ పొలిటికల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్స్కి అలవాటు అవ్వడం అనేది మొదలైందమ్మా. ఇట్ ఆథరైజ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ పర్సన్స్. దే కుడ్ ఆల్సో పనిష్ ద పర్సన్స్ ఫర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్. లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రావిన్సెస్ కానీ, లేకపోతే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ప్రిన్స్లీ స్టేట్స్ కానీ, వీటన్నింటికి పీపుల్ మీద ట్యాక్సులు, పన్నులు వేసేటటువంటి అధికారాన్ని కూడా కల్పించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దే కుడ్ ఆల్సో పనిష్ దిస్ లోకల్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో దే కుడ్ ఆల్సో పనిష్ ద పర్సన్స్ ఫర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్. పన్నులు కట్టకపోతే పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో పనిష్మెంట్ కూడా కల్పించవచ్చు అనేటటువంటి అధికారాలని ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది.
క్రిస్టియన్ మిషనరీస్ ఎంటర్డ్ ఇండియా త్రూ విచ్ యాక్ట్ అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అనేది చేయగలగాలి. ఎక్కువ వస్తాయి, చాలా ఈజీగా మర్చిపోతారు. సింప్లిఫైడ్ నోట్స్ అనేది ఒకటి తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, క్రిస్టియన్ మిషనరీస్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇలా మీరు రాసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? సింపుల్గా టకటక ఒక్కసారి రివిజన్ అనేది అయిపోవడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ యాక్ట్ చూడండి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ యాక్ట్ వాజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాలో పవర్ అనేది సెంట్రలైజ్ చేసుకుంటా పోయారు. సెంట్రలైజ్ చేయడం అంటే ఏంటంటే పవర్ ఏంటి, డీసెంట్రలైజ్డ్గా ఉండేది. పవర్ అనేది ఎలా ఉండేది, ముందు ముఖ్యంగా మీరు గమనిస్తే మన తాలూకా బాంబే ఏదైతే ఉంటుందో బాంబే, మద్రాస్ ఏదైతే ఉంటుందో మద్రాస్, బెంగాల్ ఏదైతే బెంగాల్, ఇవన్నీ ఇండిపెండెంట్గా ఉంటాయి. పవర్ అనేది డీసెంట్రలైజ్ అవ్వడం అనేది స్ప్రెడ్ అయింది మూడింటికి. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఏం చేశారు, బెంగాల్ ఆఫ్ గవర్నర్ పేరుని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి బాంబే అండ్ మద్రాస్ ప్రావిన్సెస్ యొక్క గవర్నర్స్ని ఎవరికి సబార్డినేట్స్గా మార్చారు, బాంబేకి మార్చడం. సో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సబార్డినేట్స్గా మార్చారు కదా. ఇలా సెంట్రలైజ్ చేయడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇతని పవర్ని స్ట్రెంథన్ చేయడం కూడా జరగడం అనేది జరిగింది. అంతేనా? సో ఎప్పుడైతే ఇలా జరగడం అనేది జరిగిందో తర్వాత ఇప్పుడు కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది జరగడం అనేది జరిగిందమ్మా త్రూ యాక్ట్ ఆఫ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ చూద్దాం. చూడండి, ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వెస్టెడ్ ఇన్ హిమ్ ఆల్ సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పదవిని ఎలా మార్చారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుగా మార్చారు త్రూ యాక్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. అండ్ ఆయనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి కంప్లీట్గా అప్పగించడం అనేది జరిగింది. సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. దస్ ద యాక్ట్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ఏర్పాటు చేశారు, మన తాలూకా బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అథారిటీ, సావరెంటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సంపాదించుకున్నటువంటి ఎంటైర్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కంప్లీట్ అథారిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుందని చెప్పబడడం అనేది జరిగింది. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. విలియం బెంటిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి గవర్నర్ జనరల్గా మారడం అనేది జరిగింది. అండ్ ఈయన చాలా చాలా రిఫార్మ్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇండియన్ గవర్నెన్స్లోని కానీ లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్లో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సతీ సిస్టమ్ అబాలిషన్ కానీ ఇవన్నీ. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరండి, వారన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి, మన తాలూకా విలియం బెంటిక్ ఎవరైతే ఉంటారో ఆయన. సో నెక్స్ట్, ఇట్ డిప్రైవ్డ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ఆఫ్ దేర్ లెజిస్లేటివ్ పవర్స్. మన తాలూకా బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టాలు చేసేటటువంటి అధికారాలు అనేవి కోల్పోవడం అనేది జరిగింది. వాళ్ళ నుంచి లాక్కోవడం అనేది జరిగింది. ద గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి చట్టాలు ఎవరు చేస్తారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తారు. ఆయన చేసినటువంటి చట్టం మొత్తం బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో అంతటా వర్తించడం అనేది జరుగుతుంది. The laws made under the previous acts were also called regulations, while laws made under this act were called as acts. సో ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మన తాలూకా ఎవరు చేసేవాళ్ళు చట్టాలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండేది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు ఉండేది, గవర్నర్ జనరల్ ఆఫ్ బాంబేకు ఉండేది, గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్కు ఉండేది. సో ఈ చేసినటువంటి చట్టాలను రెగ్యులేషన్స్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇక్కడి నుంచి ఏమని పిలుస్తున్నారు, ఆ తాలూకా చట్టాలని యాక్ట్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుందండి. దాన్ని ఏవైతే లాస్ చేస్తారో వాటిని యాక్ట్స్గా పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతుంది. ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ విచ్ బికేమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో కమర్షియల్ బాడీగా దాని తాలూకు యాక్టివిటీస్ అనేవి కంప్లీట్గా ఆగడం అనేది జరిగింది, ఎండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఇది అవ్వడం అనేది జరిగింది. ఇట్ అడ్మినిస్ట్రేటింగ్ కంప్లీట్ ఇండియాను, మొత్తం ఇండియాని అడ్మినిస్టర్ చేయడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుపెట్టింది. ఇట్ ప్రొవైడెడ్ దట్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ బై ఇట్ ఇన్ ట్రస్ట్ ఫర్ హిజ్ మెజెస్టీ, హిజ్ హెయిర్స్ అండ్ హిజ్ సక్సెసర్స్. సో బ్రిటిష్ కింగ్ ఎవరైతే ఉన్నారో, హిజ్ మెజెస్టీ ఎవరైతే ఉన్నారో ఆయన తరపున ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ అనేది హోల్డ్ చేస్తుంది. అది కంప్లీట్ సావరెంటీ ఎవరిది,
మెజెస్టీ ఎవరైతే ఉంటారో, కింగ్ రాయల్ కింగ్ ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ తాలూకు క్వీన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కానీ ఓన్లీ కంపెనీ ప్రొవైడెడ్ కంపెనీస్ టెరిటరీస్ ప్రొవైడెడ్ దట్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ బై ఇట్ ఇన్ ట్రస్ట్. ఒక ట్రస్టీగా మాత్రమే కంపెనీ అనేది ఉంటుంది, కానీ ఒరిజినల్ ఓనర్ ఎవరు, అతని తాలూకా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. The Charter Act of 1833 attempted to introduce a system of open competition for selection of civil servants and stated that the Indians should not be debarred from holding any place, office and employment under the company. So Charter Act of 1833 ఏదైతే ఉంటుందో ఇట్ అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ అండి. ఒక ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది ఫర్ ద సెలక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ కోసం ఒక ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం అనేది జరిగిందండి. అండ్ స్టేటెడ్ దట్ ద ఇండియన్స్ షుడ్ నాట్ బి డిబార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ ప్లేస్, ఆఫీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటూ ద కంపెనీ. సో భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. అర్థమైందా? సో ఎటువంటి ఆఫీస్ కానీ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఏ పొజిషన్ వీళ్ళు తీసుకోకూడదు అనేటటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. అర్థమైందా? సో ఒక సివిల్ సర్వెంట్స్ యొక్క సెలక్షన్కి ఓపెన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, కానీ అది అమలు అవ్వడానికి 1920 1920s వరకు టైం పట్టడం అనేది జరిగింది. అది నిజంగా అమలు అవ్వడం అనేది జరగలేదు. హవెవర్ దిస్ ప్రొవిజన్ వాజ్ నెగేటెడ్ ఆఫ్టర్ అపోజిషన్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేయడం అనేది జరిగింది. మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అయితే వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ కోసం చూసుకుంటారు, కానీ బ్రిటిష్ ఇంట్రెస్ట్ కోసం చూడడం అనేది జరగదు. సో అని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రొవిజన్ కూడా అమలు అవ్వడం అనేది జరగలేదు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దిస్ వాజ్ ద లాస్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ చార్టర్ యాక్ట్స్ అండ్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ బిట్వీన్ 1793 and 1853. దిస్ ఇస్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్ అండి, సిరీస్ ఆఫ్ చార్టర్ యాక్ట్స్ ఇదే లాస్ట్. అండ్ ఇట్ వాజ్ సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ మార్క్, చాలా సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ మార్క్ ఈ తాలూకా చట్టం ఏదైతే ఉంటుంది చట్టం. ఎందుకంటే మీరు ఫీచర్స్ చూస్తే అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో మొదటి ఫీచర్ చూడండి, ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్కి ఒక 4 మెంబర్ కౌన్సిల్ అనేది ఉంటుందని చెప్పాం కదా. సో అది లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, చట్టాలు కూడా చేసేది, దాంతోపాటు వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనులు కూడా చేసేది అనమాట ఈ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది. సో దాన్ని ఇప్పుడు సెపరేట్ చేయడం అనేది జరిగింది. లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సెపరేట్ చేశారు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 6 new members కాల్డ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ టు ద కౌన్సిల్. సో ఏం చేశారు, మన తాలూకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ మాత్రమే చూసుకుంటుంది. దీనికి ఒక ఎక్స్ట్రా 6 members యాడ్ చేశారు. ఈ 6 members ఏం చేస్తారు, లెజిస్లేటివ్ చట్టాలు చేసేటటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది చేస్తారు. ఎందుకో చెప్తాను. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈక్వల్ అయింది అనుకోండి, అంటే చట్టాలు చేసేవాడివి నువ్వే, పాలసీలు రాసేవాడివి నువ్వే, ఇంప్లిమెంట్ చేసేవాడివి నువ్వే అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ చట్టాలైతే ఇంప్లిమెంట్ చేయడం ఈజీయో అలాంటి చట్టాలు ఎంచుకుంటావు. అవునా కదా? నువ్వేమైనా కష్టపడాలని ఆలోచిస్తావా? నువ్వు సుఖంగా హ్యాపీగా ఇంట్లో పడుకోవాలని చూస్తావు, అంతే కదా? సో నిర్ణయం తీసుకునే అధికారము నీదే, ఆ నిర్ణయాలు నిర్వర్తించే అధికారము నీదే. అప్పుడు నువ్వేం చేస్తావండి, మీకు ఏదైతే చట్టం ఈజీగా ఫ్రేమ్ చేసుకుంటారో అది చేయడం అనేది జరుగుతుంది. ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ అనేది లోపించడం అనేది జరుగుతుంది. అందుకే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని ఈ రెండింటిని వేరు చేయడం అనేది జరిగింది. లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కోసం ఒక కొత్త మెంబర్స్ అనేవి యాడ్ చేశారు, 6 members. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరు, ఈ 4 members చూసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సెపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి అంటారండి. ఎవరిని, మన తాలూకు 6 members ఎవరైతే ఉంటారో వాళ్ళని. ఈయన గవర్నర్ జనరల్కి చట్టాలు చేయడంలో వీళ్ళు సహకరిస్తారన్నమాట. దిస్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఫంక్షన్డ్ యాజ్ ఎ మినీ పార్లమెంట్, ఒక మినీ పార్లమెంట్గా అది ఫంక్షన్ అవ్వడం అనేది జరిగింది, చట్టాలు చేయడం అనేది జరిగింది. అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్స్ యాజ్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఎలా అయితే ఉండేదో అక్కడ ఎలాంటి ప్రొసీజర్స్ ఏవైతే, ఒక బిల్ ఇంట్రడక్షన్ కానీ, బిల్ మీద డిస్కషన్ కానీ, లేకపోతే బిల్ మీద అసెంట్ కానీ ఎలా అయితే ఉండాలో సేమ్ అలాగే ఇది కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఎ మినీ పార్లమెంట్. Thus, legislation for the first time was treated as a special function of the government requiring special machinery and special process. సో ఫస్ట్ టైం ఒక లెజిస్లేషన్ అనేది చాలా జాగ్రత్తతో, ఒక స్పెషల్ ఫ్రేమ్వర్క్తో, ఒక స్పెషల్ మెషినరీతో, ఒక స్పెషల్ ప్రాసెస్తో
ఇదవ్వడం అనేది జరిగింది, ఒక స్పెషల్ ఫంక్షన్లా ట్రీట్ చేయబడడం అనేది జరిగింది. అంతకుముందు అంత ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఒక స్పెషల్ ప్రొసీజర్, బిల్ ఇలాగే ఇంట్రడ్యూస్ చేయాలి, బిల్ ఇక్కడే ఇంట్రడ్యూస్ చేయాలి, బిల్ మీద ఇలాగే డిస్కషన్ జరగాలి, బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇన్ని రోజులే డిస్కషన్ జరగాలి, సో ఫైనల్గా అసెంట్ జరగకపోతే బ్రిటిష్ పార్లమెంట్కి ఎలా పంపించాలి, ఇలా ఒక సిస్టమేటిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్వర్క్ దీంతోనే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఫర్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ లాస్ట్ చెప్పాం కదా 1833లో ఏదైతే జరిగిందో, సో దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వద్దన్నారని చెప్పి ఇప్పుడు ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ద కోవెనెంటెడ్ సివిల్ సర్వీస్ వాజ్ థ్రోన్ ఓపెన్ టు ద ఇండియన్స్ ఆల్సో. సో మనకి 2 సివిల్ సర్వీసెస్ ఉండడం అనేది జరిగింది, ఒకటి కోవెనెంటెడ్ అండ్ నాన్ కోవెనెంటెడ్. కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే హై క్లాస్ సివిల్ సర్వీసెస్, హై పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో హై పొజిషన్స్, నాన్ కోవెనెంటెడ్ ఏవైతే ఉన్నాయో లో పొజిషన్స్. అప్పటి వరకు ఇండియన్స్కి లో పొజిషన్స్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ కూడా హై పొజిషన్లో ఉండేటటువంటి సివిల్ సర్వీసెస్ కూడా ఇండియన్స్కి ఓపెన్ చేయాలనేటటువంటి ఇదేదైతే ఉంటుందో కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగింది. అకార్డింగ్లీ ద మెకాలే కమిటీ, ద కమిటీ ఆన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1854. 1854లో మెకాలే కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ మీద రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి మెకాలే కమిటీని కూడా 1854లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అండర్ దిస్ యాక్ట్. It extended the company's rule and allowed it to retain the possession of Indian territories on trust for the British Crown. సో ఇది కంపెనీ రూల్ ఏదైతే ఉంటుందో కంపెనీ రూల్ని ఎక్స్టెండ్ చేసింది అండ్ ఫర్ ఇండెఫినిట్ టైం పీరియడ్, అంటే ఎగ్జాక్ట్ ఒక టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అది చెప్పలేదన్నమాట. అంటే ఇష్టం వచ్చినప్పుడు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళ కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది కంపెనీ నుంచి పవర్ అనేది లాగేసుకుంటుంది అనమాట. అండ్ ఇట్ ఎలౌడ్ ఇట్ టు రిటైన్ ద పొజిషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీస్ ఆన్ ట్రస్ట్ ఫర్ ద బ్రిటిష్ క్రౌన్. ఇందాక చెప్పాం కదా, సో బ్రిటిష్ క్రౌన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ట్రస్టీగా ఇండియన్ టెరిటరీస్ని అనుభవించేటటువంటి హక్కుని ఎవరికి, ఒరిజినల్ ఓనర్ కాదండి ఈస్ట్ ఇండియా కంపెనీ, ట్రస్టీగా మాత్రమే ఉండడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ క్రౌన్ తాలూకా ఏదైతే ఉంటుందో దాని ఏజెంట్లా మాత్రమే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది ఇచ్చారు. బట్ ఇట్ నాట్ స్పెసిఫై ఎనీ పర్టికులర్ పీరియడ్ అన్లైక్ ద ప్రీవియస్ చార్టర్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేసింది, ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేసిందని మాట్లాడుకున్నామా. ఇప్పుడు మాత్రం ఎనీ పర్టికులర్ పీరియడ్ అనేది చెప్పలేదు. ఇష్టం వచ్చినప్పుడు మన తాలూకా బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంపెనీ నుంచి ఈ పొజిషన్స్ అనేవి తీసేసుకుంటుంది అని అర్థం అన్నమాట. దిస్ వాజ్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ద కంపెనీస్ రూల్ కుడ్ బి టెర్మినేటెడ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ద పార్లమెంట్ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఏం చేస్తుంది, మన తాలూకా ఈ కంపెనీ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేసి ఈ మన తాలూకా బ్రిటిష్ ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది లాగేసుకుంటుందని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ సింపుల్. It introduced for the first time local representation in the Indian Legislative Council. సో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారని చెప్పాను, గుర్తుందా? 6 members ఎవరైతే ఉంటారో 6 members ఉంటారు. ముందు 4 members ఉండేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో హెల్ప్ చేయడానికి. ఇప్పుడు 6 members లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఈ 4 members ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని డివైడ్ చేయడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఈ 6 members ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇండియన్స్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆఫ్ ద 6 new legislative members of the Governor General's Council, 4 members were appointed by the local governments. సో 6గురిలో 4 లోకల్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఆఫ్ మద్రాస్, ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఆఫ్ బాంబే, ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆగ్రా ఏవైతే ఉన్నాయో ఈ ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిలర్, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానిలో 6గురిలో 4 సభ్యులకి మన తాలూకా లోకల్ రిప్రజెంటేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. అర్థమైందా అందరికీ? సో ఇది మన తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉండేటప్పుడు చేసినటువంటి చట్టాలు. సో నెక్స్ట్ వీడియోలో మనం క్రౌన్ రూల్లో ఎలాంటి చట్టాలు చేయబడ్డాయని తెలుసుకుందాం పార్ట్ 2 వీడియోలో. అర్థమైందా? లాంగ్ అవుతుంది కదా, అందుకే 2 videos చేస్తూ ఉన్నాను. సో కాన్సెప్చువలైజ్డ్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను వెంటనే అక్కడ మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. డౌట్స్ అయితే అస్సలు పెట్టుకోమాకండి ఎవరు కూడా. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీకు హిస్టరీకి టచ్ చేసి చెప్పాను, అందుకే
అర్థమైందా? సో హిస్టరీతో కలిపి నేను చెప్పడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం, ప్రతిదానికి రీజన్స్ కూడా చెప్పాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. పాలిటీ నేను సురేష్ సార్ ఇద్దరం కలిపి చెప్తాము. సో హాఫ్ సురేష్ సార్ ఫ్రేమ్ వర్క్ వరకు సురేష్ సార్ చెప్తారు, తర్వాత పోర్షన్ అంతా నేను తీసుకుంటాను. సో మీకు కంప్లీట్గా అర్థమయ్యేటటువంటి చెప్పేటటువంటి బాధ్యత మాది. కరెంట్ అఫైర్స్ కూడా తీసుకోవాలంటే తీసుకోండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. అర్థమైందా? రైట్. సెకండ్ వీడియోతో మళ్ళీ విత్ ఇన్ 1 or 2 డేస్లో సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో చక్కగా నోట్ మేకింగ్ కూడా చేసుకోండి. మీకు కంప్లీట్ లక్ష్మీకాంత్ చెప్తానండి, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయాల. అర్థమైందా? ఏదైనా నేను పాలిటీ చెప్తే అలాగే చెప్తాను, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్ లక్ష్మీకాంత్ చెప్తాను. లక్ష్మీకాంత్ ఈజ్ భగవద్గీత ఫర్ పాలిటీ, మీ అందరికీ తెలిసిన విషయమే. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండ్ కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందో మా కామెంట్ కూడా చేసి చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి, వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. బికాజ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం అనేది జరగదు కదా, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపాసిబుల్. అండ్ సెకండ్, ఇన్స్టిట్యూషన్ కూడా అడ్మిషన్స్ పైన సర్వైవ్ అవుతుందండి. అర్థమైందా? సో అందుకోసమని నేను మీ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు పే అస్ శాలరీస్, దాంతోపాటు అడ్మిన్ టీమ్ శాలరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి. సో అందుకోసమని మీకు అన్నీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ట్రై టు జాయిన్ అవర్ కోర్సెస్. రైట్. పర్ఫెక్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో రేపు కలుద్దాం. బాయ్.